మీరు చూస్తున్న మదర్ బోర్డ్ X200 Pro మోడల్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 85K నుంచి 95K మధ్యలో ఉంది. డిఫరెంట్ సెల్లర్స్ డిఫరెంట్ రేట్లు అమ్ముతారు. దీని ప్రాబ్లం విషయానికి వస్తే ఇది బీచ్లో ఫొటోస్ దిగుతుంటే నీళ్లు పడి ఆఫ్ అయిపోయింది. ఇది మా బబ్లన్న రిఫరెన్స్ త్రూ వచ్చిందండి. కస్టమర్ మియాపూర్ నుంచి ర్యాపిడో చేసిండు మనకి. అన్న మీరు ఇంత పెద్ద ఫోన్ యూజ్ చేస్తున్నారు, మరి బీచ్కి వెళ్ళినప్పుడు ఏం ప్రొటెక్షన్, వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఏం యూజ్ చేయలేదన్న, రెయిన్ కవర్స్ లాంటివి అంటే అన్న చెప్పిన సమాధానం ఏంటంటే, అన్న ఇది వాటర్ ప్రూఫ్ మొబైల్ అన్న, ఏం కాదనుకొని చెప్పి అట్లనే యూజ్ చేసిన, డెడ్ అయిపోయింది. సర్వీస్ సెంటర్కి వెళ్తే మదర్ బోర్డ్ పోయిందన్నారు అన్నారు. సర్వీస్ సెంటర్ కాస్ట్ వచ్చేసి 46,000 రూపీస్ మదర్ బోర్డ్ ఉంది. ఒకవేళ స్క్రీన్ పోయి ఉంటే 19,000 రూపీస్ స్క్రీన్ ఉంది. దీనిది ఇంత కాస్ట్ ఉన్న మొబైల్స్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే సేల్స్ వాళ్ళు అమ్మేటప్పుడు చాలా చెప్తారు, వాటర్ ప్రూఫ్ అండి. వాటర్ ప్రూఫ్ మొబైల్ ఏది ఉండదండి. వాటర్ రెసిస్టెంట్ మొబైల్ ఉంటుంది. ఈవెన్ మీరు బాక్స్ మీద కంపెనీ అఫీషియల్ సైట్లో చెక్ చేసుకున్న వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ అంటే దాని అర్థం మీరు నీళ్ళల్లో కూడా ఈ ఫోన్ వాడొచ్చని కాదు, కొంతవరకు తట్టుకుంటుంది వాటర్ని అని అర్థం. ఇది అన్న వాళ్ళు ఇచ్చి కూడా మనకి 5 to 6 డేస్ అవుతుంది. ఈ రోజుకి కరెక్ట్గా గుర్తులేదు. మొత్తానికైతే దీన్ని ట్రబుల్ షూట్ చేసి ఇవాళ ఆన్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఫస్ట్ అన్నకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది హరీ బరీ చేయడానికి 2 minutesలో అయిపోవడానికి మ్యాగీ నూడిల్స్ కాదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా టైం పడుతుంది, పేషెన్స్గా ఉండాలి. ఎందుకంటే ఏ చిన్న మిస్టేక్ అయినా ఈ కొత్త మోడల్స్, ఈ స్పేర్ పార్ట్స్ అంతా జల్దీగా మార్కెట్లో అవైలబుల్ ఉండయి. అది అర్థం చేసుకున్నందుకు, ఇంత కూడా కొంచెం కూడా డిస్టర్బ్ చేయనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బబ్లన్న, నా మీద నమ్మకం పెట్టి రిఫరెన్స్ ఇచ్చినందుకు. కొంతమంది ఫోన్ వచ్చేసి వాటర్లో పడ్డప్పుడు సొంత వైద్యాలు, సొంత రెమెడీస్ ఇంట్లో వేసుకుంటారు, బియ్యంలో పెట్టి, కొంతమంది హెయిర్ డ్రైయర్ తోటి, కొంతమంది ఎండకు పెట్టి. అట్లా కుదరదండి. వాటర్ పడ్డది అంటే ఖచ్చితంగా మీ నియర్ బై స్టోర్కి వెళ్ళాలి, సర్వీసింగ్ చేయించుకోవాలి. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే మా బెనిఫిట్స్ కోసం కాదండి. ఇవాళ రేపు వచ్చే ఫోన్స్ అని ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటాయి. ఈ ఇన్బిల్ట్ బ్యాటరీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఖచ్చితంగా దీంట్లో పవర్ సప్లై ఉన్నంతసేపు మదర్ బోర్డ్ అనేది కంటిన్యూస్ షార్ట్ అయితేనే ఉంటుంది. దానికి తోడు ఇంకా మీరు ఛార్జింగ్ కూడా యాడ్ చేస్తారు. అటువంటి పనులు అస్సలు చేయకండి. మీకు నియర్ బై స్టోర్కి వెళ్తే ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మీకు సర్వీస్ చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారండి. ఖచ్చితంగా స్టోర్కి వెళ్ళి సర్వీస్ చేయించుకోవాలి.